మేడిగడ్డ మరింత కుంగింది. ఇది ఏంది చూద్దా రాశాడు. గతంలో 1.5 అడుగుల మేరకు ఇప్పుడు 4 నుంచి 5 కూడా మేడ కుంగుబాటు, నెల రోజుల వ్యవధిలోనే స్పష్టమైన మార్పు. మరింత లోపలికి వెళ్లిన పియర్లు ఆప్రాన్ క్రస్ట్ స్పిల్ వేలోను పెరుగుతున్న పగుళ్ళు, నిర్మాణంలో బొగ్గు బయటపడినట్టు సమాచారం. నేను చెప్పింది ఇదే. దీని డేంజర్ ఇవాళ అర్థమైతలేదు ఎవరికి కానీ, ఇది రానున్న రోజుల్లో తెలుస్తుంది. నాకు తెలిసి సగానికి ఎక్కువ మళ్ళీ డిస్మాండిల్ చేసి మళ్ళీ కడతారేమో. కంప్లీట్ మొత్తం డిస్మాండిల్ చేయాల్సిందే. ఆ ప్రాజెక్ట్ కూడా ఆ బ్యారేజ్ అయితే పిల్లలు మొత్తం కూడా డిస్మాండిల్ చేసి మళ్ళీ కట్టాల్సిందే. సో నాకు తెలిసి ఇది ప్రభుత్వం ఎంత లేదన్న ప్రభుత్వానికి తెలంగాణ ప్రజలు మళ్ళీ ఒక 50,000 కోట్ల కేసీఆర్ స్మారక కాళేశ్వరం ప్రాజెక్ట్ అని దానికి నామకరణం చేసి ఒక మ్యూజియం చేస్తే అయిపోతుంది అంతే. అది పెద్ద పనికొచ్చే ప్రాజెక్ట్ కాదు. మళ్ళీ ఇవ్వాలంటే మళ్ళీ 1,000 కోట్ల రూపాయలు కావాలి దానికి. చూడండి ఇక్కడ గత అక్టోబర్లో డ్యామేజ్ విషయం బయటపడినప్పుడు 7వ బ్లాక్లోని 19, 20, 21 పియర్లు వాటి కింద ఉండే యాప్రాన్ 1.5 అడుగుల మేర కుంగాయి. ఇప్పుడు తాజాగా 4-5 అడుగుల మేర కుంగినట్లు కనిపిస్తోంది. 7వ బ్లాక్ పియర్లు రోజు రోజుకు భూమిలో కుంగిపోతున్నాయని, బ్యారేజ్ మరింత ప్రమాదంలోకి వెళ్తోందని తాజా పరిణామాలు సూచిస్తున్నాయి. పియర్లతో పాటు బ్యారేజ్ బే ఏరియా క్రస్ట్ స్పిల్వేల్లోనూ ఇదే పరిస్థితి. సింపుల్ గా చెప్పాలంటే మొత్తానికి అయితే మేడిగడ్డ సంబంధించినటువంటి ప్రాజెక్ట్ విషయంలో ఎప్పటి నుంచో కూడా మేము మొత్తుకుంటా ఉన్నాం. మేడిగడ్డ అనేది దాన్ని మళ్ళా పునర్నిర్మించాల్సిన అవసరం ఉంది. దానికి మరి ఎంత ఖర్చు అవుతుంది ఏంది అని కూడా తెలియాల్సిన అవసరం ఉంది. వాస్తవం చెప్పాలంటే అంత ఈజీగా ఉండదు. వీళ్ళు చెప్తున్నట్టు ఏదో అయిపోతుంది, మేము చేస్తాం, పీక్తాం, పొడుస్తాం అని అంటున్నారు కదా, ఎంత శుద్ధ దండగా. వాస్తవంగా వాళ్ళు చెప్పే బోకర్ ముచ్చట్లు అవుతున్నాయి, అవి దయచేసి వినకండి. ఈ బోకర్ గాళ్ళు, ఈ మాయగాళ్ళు, పిట్టల ద్వారా ముచ్చట్లు ఎవరుతున్నారో వీళ్ళ ముచ్చట్లు నమ్మితే కనుక ప్రజలు ఇంకా నష్టపోతారు. గత 10 ఏళ్ళు మీరు చేసింది అదే. ఇంకా కూడా తేరుకోండి, కొంచెం తేరుకొని ఇగో మేము చెప్పే అవసరం లేదు. ఇక్కడ ఫోటో ఉన్నది చూడు, ఇది మనకు ఉండేటువంటి బేస్ లైన్. అది కుంగి ఎంత వరకు పగులు వచ్చిందో చూడండి. రైట్, పగుళ్ళు మరింత పెరుగుతున్నాయి. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నిపుణుల బృందం పర్యటించి దెబ్బతిన్న భాగాన్ని అధ్యయనం చేసి వెళ్లిన కొద్ది రోజులకే ఈ 3 పియర్ల వద్ద ఏప్రాన్ మరింత కుంగినట్లు తెలుస్తోంది. దెబ్బతిన్న పియర్లను పరిశీలించేందుకు సోమవారం మేడిగడ్డను సందర్శించిన సిపిఎం బృందంతో పాటు వెళ్లిన మీడియా ప్రతినిధులకు పియర్లు మరింత కుంగిపోయిన దృశ్యం స్పష్టంగా కనిపించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ బృందం, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేసీఆర్ నేతృత్వంలోని ఎమ్మెల్యేల బృందం పర్యటించిన సందర్భాల్లో పియర్లు ఏప్రాన్ల వద్ద అడుగున్నర మాత్రమే కుంగిపోయింది. మార్చి 7 నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నిపుణుల పరిశీలన సమయంలోనూ దాదాపు అదే తీరు కనిపించింది. నెల రోజుల తర్వాత సోమవారం పరిశీలించినప్పుడు ఎక్కువగా కుంగినట్లు స్పష్టంగా తెలుస్తుంది. తాజాగా ఏప్రిల్తో పాటు బ్యారేజీ బే ఏరియాలోనూ పగుళ్లు ఏర్పడుతూ ఉండడం గమనించాల్సినటువంటి విషయం. దెబ్బతిన్న ఏప్రిల్ మరమ్మతులో భాగంగా మొత్తంగా 7వ బ్లాక్ను తొలగించి పునర్నిర్మిస్తే తప్ప బ్యారేజ్ నిలబడదని ఇంజనీర్లు చెప్తున్నారు. మనం చెప్తున్నటువంటి మాట కూడా ఇదే. దాన్ని కంప్లీట్గా డిస్మాండిల్ చేసి చేయాల్సిందే. అయితే మరమ్మతుల కోసం నిపుణుల బృందం సూచించిన మేరకు నిర్మాణ సంస్థ బ్యారేజీకి ఎగువ భాగంలో నీటికి అడ్డుగా వేసిన మట్టి కట్ట నుంచి కూడా నీటి ఊటలు ఎక్కువగా వస్తున్నాయి. ఇలా నీరు లీకేజ్ జరిగితే దెబ్బతిన్న ఆప్రాన్కు మరింత నష్టం చేకూరే అవకాశం ఉందని చెప్తున్నారు. రైట్, అంతర్గత పొరల బలహీనతల వల్లనే అంటూ ఒకటి చూస్తున్నా. అంటే దానికి సంబంధించి చాలా పెద్ద ఎత్తున టెక్నాలజీ, సపరేట్ టెక్నాలజీ ఉంటుంది. ఆ టెక్నాలజీ ప్రకారం కట్టాలి. కానీ తొందరగా ఏదో కట్టి మేము పూర్తి చేసినాం, మేము అది చేసినాం, ఇది చేసినాం అనే ప్రయత్నం చేస్తున్నాం. ఒక భూత కల్పన చూపిద్దామని చిన్న లాజిక్ నేను చెప్తా. ఇల్లు కట్టేటప్పుడే అది ఏ ల్యాండ్ లో కడుతున్నాం, ఏం కడుతున్నాం, ఎందుకు కడుతున్నాం అని ఆలోచించి చేస్తాం కదా. అంటే అది నల్ల మట్ట, ఎర్ర మట్ట చూసుకొని పిల్లర్ సైజ్ ఎంత వేయాలి, పిల్లర్ ఎంత లోతుండాలి, నీ బేస్మెంట్ ఎట్లుండాలి, అట్లాంటిది. మరి దీనికి ఇవాళ రేపు టెక్నాలజీ ఎంత అద్భుతంగా వచ్చింది. నువ్వు శాటిలైట్ నుంచే డైరెక్ట్గా చూసి అది ఏ భూమో చూసి దానికి ఎంత లోతుకి వేయాలి, ఎంత వేయొద్దు అనేటువంటిది ఇక్కడ ఎన్ని ఫ్లోర్ల బిల్డింగ్ వేస్తే తెలుస్తుంది. అట్లాంటిది ఇంత పెద్ద ప్రాజెక్ట్ కట్టేటప్పుడు అది నల్లరేగడి మట్టేనా, అది నల్లరేగడి భూమినా, నువ్వు తీసుకొని మళ్ళీ ఆడ బొగ్గేస్తే అది లోపలికి పోతుంది, పైన అట్లే వెళ్తా. అది